స్వామిశరణ డాక్టర్ అందశ్రీ అన్న అంత్యక్రియకి వెళ్ళలేందుకు బాధగా ఉంది. మాలేసుకున్న కారణంలో వెళ్ళలేని పరిస్థితి. కానీ ఈ విషయంలో కేసీఆర్ గారు, తెలంగాణ బాపు అని చెప్పుకునే కేసీఆర్ గారు సరే కొండలక్ష్మణ బాపూజీ అప్పుడు రాలేకపోయారు, రాకూడదు అనుకున్నారు. గద్దర్ గారి విషయం అందరూ తెలుసు, ఎన్ని అవమానాలకు గురి చేశారు, చివరికి కూడా అంత్యక్రియకు రాలేదు. సరే అప్పుడు వచ్చే అవకాశం రాలేదు. ఇప్పుడు ఆరోగ్యరీత్యా ఏం సమాధానం చెప్తాడు అంటే అధికారం ఉంటేనే ముఖ్యమంత్రి పదవి ఎలగబెడతారా? అంత పెద్ద కవి, తెలంగాణ ఉద్యమంలో, మణిదేశ ఉద్యమంలో తన యొక్క పాటలతో, మాటలతో, వ్యాఖ్యానాలతో ఉద్యమాన్ని మలుపు తిప్పిన, ఉద్యమాన్ని ఉర్రూతలుగిచ్చిన అందశ్రీ లాంటి ఒక కవికి మీరు చివరి చూపులు దోసుకోవడానికి కూడా మీకు మనసు రాలేదంటే ఇది ఎట్టి పరిస్థితులకు క్షమార్హం కాదు. కేసీఆర్ గారు, మీరు ఎన్ని చెప్పినా ఆరోగ్యం బాగాలేకపోవచ్చు అంటేవారు, కానీ అట్లీస్ట్ సంతాపం తెలిపినా కానీ మీ యొక్క పెద్దరికం ఉండేది. ఇది చాలా తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితులు క్షమించదు. మీరు జయశంకర్ అప్పుడు ఆయనకి చేయాల్సిన విలువలేదు. తర్వాత గద్దర్ గారికి కానీ, కొండ లక్ష్మణ్ బాపూజీకి కానీ, ఇప్పుడు అందశ్రీ అనే విషయంలో కూడా మీరు మీ యొక్క రాచరికం పీడలు పోగొడితే తెలంగాణ సమాజం ఎప్పటికీ మర్చిపోదు.